ప్రతి పురుషుడు కూడా చేయవలసినది ఏంటంటే తన భార్యను ప్రేమించాలి. పెళ్ళైన వారైనా సరే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వారు రవి అయినా సరే, ఇక్కడ చేరున్న పెళ్లి చేసుకున్న పోతున్న వారైనా సరే గమనించవలసిన సత్యం ఏంటి అని అంటే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. రెండోదిగా మన మొదటి పేతురుకు రాసిన పత్రిక 3:7 మీ భార్యలను సన్మానించుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రెఫరెన్స్ రాసుకొని ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మీకు ఈ వాక్యాలు అక్కడ కనబడుతూ ఉంటున్నాయి. ఎందుకంటే సమయం లేదు కనుక నేను త్వరగా చెప్తున్నాను. ఏం చేయాలంటే, రెండోదిగా మీరు మీ భార్యలను సన్మానించాలి, వారిని ప్రేమించాలి. వారి బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఏం చేయాలి? ఓదార్చాలి. సన్మానించడం అంటే ఓదార్చడం. వారు చాలా కృంగిపోయి ఉన్నప్పుడు, తెలియని బాధతో బాధపడుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడి అది ఓదార్పు అంటే. ప్రేమగా పలకరించినప్పుడు వారికున్న బాధంతా మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు. రవి కూడా ఆ విధంగా ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మూడవదిగా చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 3:19 ఈ భార్యలను నిట్టూర పెట్టుకుని, వాళ్ళు బలహీనమైన ఘటం అనగా కుండ కింద పడిందంటే పగిలిపోతుంది కనుక బలహీనులుగా ఉంటున్నారు కనుక మీ భార్యలను మీరు నిట్టూర పెట్టుకుని వారిని ఏం చేయాలి? మీరు ప్రేమించాలి, ఆదరించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పురుషుని యొక్క హెచ్చరికలు ఇవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా చూస్తే మరి సామెతల గ్రంథం 31:10 దేవుని వాక్యము సెలవిస్తుంది. మీ భార్యలు లేక మీ భార్య, మరి అక్కడ దేవుని వాక్యం ఇస్తే భార్య ముత్యము కంటే అమూల్యమైనది అని అక్కడ రాయబడింది. మీ భార్య ముత్యము కంటే అమూల్యమైనది. ప్రేమైన దేవుని పిల్లల దేవుని సంగమా, భార్యను అంటే భార్య దొరికిన వారికి మేలు దొరికిన అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది ఎక్కడ ఉందంటే 18:22 మనకు కనబడుతుంది. సామెతల గ్రంథము 18:22 కనబడుతుంది. ఎవరికి? భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఆమె నీకు కిరీటముగా ఉంటుంది. భర్తకు ఒక కిరీటముగా ఉంటుంది. జ్ఞానవంతురాలు, గుణవతి అయిన స్త్రీ భర్తకు ఒక కిరీటముగా ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈమె దేవుడిచ్చిన దానము అని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇవి పురుషునికి హెచ్చరికలుగా, భార్య విషయంలో పురుషుడు నేర్చుకోవలసిన హెచ్చరికలని నేను తెలియజేస్తున్నాను. ప్రతి పురుషుడు కూడా, ఇది రవికి మాత్రమే కాదు, ఇక్కడ ఈ మైకు ద్వారా ఇచ్చిన ప్రతి పురుషుడు నేర్చుకోవలసిన సత్యం, ప్రతి పురుషుడు గ్రహించవలసిన సత్యం. భార్యలను ఈ దినాల్లో చూస్తే కొంతమంది హింసించేవారు, నిందించేవారు, ఏదైనా చేసేవారు, ఎగతాళి చేసేవారు. భార్య అంటే తన అసలుకి కట్టి పడినట్టుగా క్షీణించే పురుషులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యానికి లోబడేవాడు, దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుని యొక్క భయం కలిగిన వ్యక్తి అయితే భార్యని ఈ విధంగా సన్మానిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. మరి అన్ని విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తాడని నేను దేవుని వాక్యము చేత హెచ్చరికలు చేస్తూ ఉంటున్నాను. నీ భార్యను ప్రేమించి సన్మానించి ఆమెను గౌరవించినట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఈ వాక్యము చేత మరి రవికి ఇక్కడ మరి మా సంఘంలో ఉన్న పురుషులందరికీ హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. స్త్రీలకు హెచ్చరిక, స్త్రీ కూడా హెచ్చరిక చేయాలి కదా. మరి స్త్రీలు కూడా నేర్చుకోవాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి కదా. వాళ్ళ భర్తలకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా లోబడాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 స్త్రీలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి స్త్రీ కూడా ఏం చేయాలంట? తన భర్తకు, తన సొంత భర్తకు లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పుడే భర్తను గౌరవించిన దానిగా ఉంటావు, నీ భర్తకు విలువ తెచ్చిపెట్టిన దానిగా ఉంటావు. లోబడకపోతే లాభము లేదు. నీ భర్త విలువ నీవే పోగొట్టిన దానిగా ఉంటావు. అందుకే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. రెండోదిగా
భర్తకు ఏం చేయాలి? విధేయత చూపాలి. వినయము నీ భర్త పట్ల కలిగి ఉన్నప్పుడే నీ భర్త గౌరవాన్ని నువ్వు కాపాడిన వ్యక్తిగా ఉంటావు. నీ భర్త 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు పిల్లవాడు